ఆవిడ గురించి, ఆవిడ కూతురు గురించి మీకేం తెలుసో చెప్పగలరా? కూతురా? ఆవిడ కూతురు ఎక్కడుంది? ఒక్కడే కొడుకు, వాడు కూడా యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ కూతురంటే యాక్చువల్లీ తన కన్న కూతురు కాదు, పెంచుకున్న కూతురు. తిన్న చెయ్యి కూడా విదిలించదమ్మా. ఆవిడ కూతుర్ని ఎలా పెంచుతుందమ్మా? మరి ఇందాక బామ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అమ్మాయి ఎవరు? ఝాన్సీనా? ఆ పిల్ల పెళ్లి చేసుకుని 7 ఏళ్ల క్రితమే ఈ బస్తీకి వచ్చింది. ఇంకా ఆ పిల్లని ఈ ముసలిది ఎలా పెంచుతుంది? ఈ మధ్యనే ఆ పిల్ల ఎందుకో ఈ ఇంటికి ఎక్కువగా వస్తుందమ్మా. పైగా అప్పుడప్పుడు పెద్ద పెద్ద కార్లలో కొంతమంది పార్వతమ్మని కలవడానికి వస్తున్నారు. అవునా? నిన్న రాత్రి ఎవరైనా వచ్చారా? వచ్చారు. నిన్న రాత్రి ఒక పిల్లాడు ఏడుస్తున్న సౌండ్ వస్తే చూద్దామని నేను వెళ్ళాను. ఆ ముసల్ది నన్ను తిట్టి పంపించేసింది. కాసేపటి తర్వాత ఒక కారులో గుండెతనొచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆ బాబు ఏడుపే వినిపించలేదు. అంటే బాబుని ఇక్కడికి తీసుకొచ్చారు. నా గెస్ కరెక్ట్ అయితే ఆ తర్వాత దేవా వచ్చి బాబుని తీసుకుని అంటే ఇదంతా మీనం చేశాడా? అప్పుడే పుట్టిన బాబు మీద కూడా పగ పెంచుకున్నారంటే తప్పెక్కడ జరిగితే అక్కడ నేనే ఉంటా. మీ ఇద్దరితో నేను తర్వాత మాట్లాడతాను. ఈ బామ ఎంత పనిచేసిందంటే ఎందుకో నాకు ఇప్పటిదాకా నమ్మబుద్ధి కాలేదు. నీలాంటోడు వెనక నిలబడ్డం చూస్తుంటే ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఇంతవరకు ఆ మీనన్ కౌచికి గారి ఫ్యామిలీ మీద కోపంతో ఈ కిడ్నాప్ చేయించారనుకున్నాం. కానీ సిటీలో ఉన్న అన్ని స్టేషన్స్ నుంచి పిల్లల మిస్సింగ్ కేస్ ఫైల్స్ చూస్తే అప్పుడు అర్థమైంది ఇది మీ బిజినెస్ అని. అంటే ఈ బాబు వజ్రపాటి మాధురి కొడుకు. సో మర్యాదగా బాబునిచ్చి నిన్ను ప్రాణాలతో అరెస్ట్ చేస్తాను, లేదా దేవా అయిపోతాడు. ఇక్కడ ఖాళీగా ఉన్నారు. రే ఇవరా, ఏది ఏమైనా సరే బాబునిచ్చే ప్రసక్తే లేదు. రేయ్ ఏసండి రా. వీళ్ళని నువ్వు చూసుకో, ఆ దేవా నేను చూసుకుంటాను. ఓకే జడి. ఎక్కడికి రా పారిపోతున్నా? ఆగరా. మీరు నిన్నిచ్చిన బాబు తన బిడ్డ కాదు. ఓ అవునా? ఇదెలా జరిగిందో నిజంగా మాకు తెలియదండి. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఓ అయితే తెలియకుండానే మా దగ్గర నిజం దాచారా? ఏ నిజం గురించి మాట్లాడుతున్నారు? మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు సార్. సరే సిస్టర్, నేను మాట్లాడుతుంది అసలు ఏం నిజం గురించో మీకు అర్థమైందా? ఏంటి మేడం ఇది? మీరు ప్రిపేర్ అవుతే సరిపోతుందా? మీ స్టాఫ్ ని కూడా ప్రిపేర్ చేయాలి కదా. నిన్న అంత బాగా మేనేజ్ చేసి ఇవాళ దొరికిపోతే ఎలా చెప్పండి? బాబుని కిడ్నాప్ చేసిన పార్వతమ్మ మాకు జరిగిందంతా చెప్పింది డాక్టర్. మీరింకా నిజం దాచడంలో అర్థం లేదు. మీకు ఆ పార్వతమ్మకి ఏంటి సంబంధం? ఆవిడతో కలిసి ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు? కలిసి పనిచేయడమా? ఆవిడెవరో కూడా మాకు తెలియదు సార్. జరిగిన తప్పుని సరిచేయాలని చూడడం తప్ప మేమేం చేయలేదు సార్. నిజంగా మీరే తప్పు చేయకపోతే మరసలు ఏం జరిగిందో నిజం చెప్పండి.
నర్సు ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ బాబు లేడు. బాబు లేడేంటి? ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు కదా. అయ్యో శ్రావణి, నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? బాబుని తీసుకెళ్లి మాధురి గారికి ఇవ్వలేదా? అది బాబు కనిపించట్లేదు. ఫోన్ వస్తే బాబుని ఇక్కడే పెట్టి పక్కకెళ్ళాను. వచ్చి చూస్తే బాబు లేడు. బుద్ధుందా శ్రావణి? అలా ఎలా బాబుని వదిలేసి వెళ్తావు? పుట్టి ఇంకా గంట కూడా అవ్వలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇక్కడే ఎక్కడో ఉంటాడు, సరిగా చూడు. అలాగే మేడం. హాస్పిటల్ మొత్తం వెతికాం మేడం, ఎక్కడా కనిపించలేదు. అయిపోయింది, అంతా అయిపోయింది. నువ్వు పోగొట్టింది ఎవరి బాబును తెలుసా? వజ్రపాటి కౌశికి గారి చెల్లెలి కొడుకుని. కంగ్రాట్స్ మధు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే మీడియాలో మన పరువు మొత్తం తీసేస్తారు, కోర్టులో కేసు వేస్తారు, నా లైసెన్స్ కూడా పోతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. బెడ్ నెంబర్ 14 ఆమెకు మగపిల్లగాడు పుట్టాడు కదా, ఆ బాబుని తీసుకెళ్లి మాధురి వాళ్ళకి ఇచ్చేయి. ఆవిడ ఎలాగో స్పృహలో లేదు కాబట్టి ఆవిడ లేచాక ఆవిడ బాబు పురిటిలోనే చనిపోయాడని చెప్దాం. సరే మేడం. సరే, నువ్వు త్వరగా వెళ్ళు.